ఓం శాంతి. ఈరోజు మురళి 23/5/2026. మధురమైన పిల్లలారా, రావణుడు మిమ్మల్ని చాలా పీడించాడు, ఇబ్బందిచ్చారు. రావణుడు ఎవరు? రావణుడు మనలోని వికారాలే కదా. ఇప్పుడు భక్తులైన మీ అందరి రక్షకుడైన భగవంతుడు మీ దుఃఖాన్ని దూరం చేసేందుకు వచ్చారు. సదాకాలానికి దూరం చేస్తూ ఉన్నారు. 21 జన్మలకు దుఃఖం యొక్క పేరు గుర్తులు లేకుండా చేస్తున్నారు. సో అటువంటి బాబాకి ఎంత ధన్యవాదాలు, ఎంత జ్ఞాపకం చేసుకోవాలి కదా. ప్రశ్న: సుపుత్రులైన పిల్లల ముఖ్యమైన 2 విశేషతలు వినిపించండి. జవాబు: సుపుత్రులైన పిల్లలు సదా తల్లి తండ్రిని అనుసరించి సింహాసన అధికారులుగా అవుతారు. పూర్తిగా పురుషార్థంలో నిమగ్నమై ఉంటారు. వారు బాబాతో చాలా సత్య హృదయాన్ని కలిగి ఉంటారు. సుపుత్రులు ఎలా ఉంటారు? మామా బాబాని అనుసరిస్తారు, సత్యంగా ఉంటారు, పూర్తి పురుషార్థం చేస్తారు. సత్యమైన హృదయం కలవారు సదా శ్రీమతం పైన నడుస్తారు. లోపల సత్యత లేనట్లయితే స్మృతిలో ఉండలేరు. దాన్నే బ్రాహ్మణులు రాయల్ భాషలో యుక్తి అని పేరు ఉపయోగించి అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధాలు చెప్తే ఏం లాభం? ఉండేది ఉన్నట్లు చెప్పాలి. బాబాతో సత్యంగా ఉండాలి, పరివారంతో సత్యంగా ఉండాలి. అలాంటి వాళ్ళే బాబా స్మృతిలో ఉండగలుగుతారు. పాట: భోలానాథుని కన్నా అతీతమైన వారు ఎవ్వరూ లేరు. ఈ ప్రపంచానికి భిన్నమైన వారు, ఈ ప్రపంచానికి ప్రియమైన వారు మరి ఇంకెవ్వరూ లేరు. ఓం శాంతి. ఓం శాంతి బాబా. మధురాతి మధురమైన పిల్లలు ఈ భక్తి మార్గం యొక్క పాటని విన్నారు. భక్తులకు ఈ పాట గురించి తెలీదు. మీరు భగవంతుని పిల్లలుగా అయ్యారు. భగవంతుడు భక్తుల రక్షకుడు. అలాగే మీరు భక్తుల రక్షకులే. మాస్టర్ భగవంతుడు కాబట్టి భక్తుల రక్షకులు. మీరు భక్తులను రక్షిస్తారు. వారికి సత్యమైన దారిని చెప్తాం కాబట్టి రక్షించినట్లే కదా. వారిపైన ఏ ఆపద ఉన్న కారణంగా భక్తులు తమను రక్షించుకునేందుకు భగవంతుని పిలుస్తారు. భక్తులకు రావణాసురుని దుఃఖం చాలా ఎక్కువగా ఉంది. రావణ సాంప్రదాయం దుఃఖాలచే పీడింపబడుతోంది. కావున భోలానాథుడిని తలుచుకుంటారు. అది రావణ సాంప్రదాయం. మనము రామ సాంప్రదాయం. బాబా అంటున్నారు, ఇది రామ సాంప్రదాయం. తమ రక్షకుడు ఎవరు కూడా భక్తులకు తెలియదు. భోలానాథుడే రక్షకుడు. కానీ ఎలా రక్షిస్తారు? జ్యోతిర్బిందు స్వరూపుడు ఎలా రక్షిస్తారు? శ్రీమతాన్ని ఇచ్చి కదా. భోలానాథుడైన శివబాబాయే చెడిపోయిన భాగ్యాన్ని మారుస్తారు. అసలు భగవంతుడని ఎవరినంటారు కూడా ప్రపంచానికి తెలియదు. భగవంతుడని ఎవరినంటారు? పాపాత్మ, పుణ్యాత్మ, ధర్మాత్మ, మహాత్మ, దేవాత్మ, పరమాత్మ. భగవంతుడని ఎవరినంటారు? సో ఎవరైతే దుఃఖాన్ని హరిస్తారో వాళ్ళనే భగవంతుడు అంటారు కదా. దుఃఖహర్త సుఖకర్త తండ్రినే భగవంతుడు అంటారు. భగవంతుడంటే ఆయన పేరు, నామము, రూపము, దేశము, కాలము, గుణము, కర్తవ్యం తెలుసుకోవాలి. ఆయన పేరు సదాశివ, ఆయన రూపం జ్యోతిర్బిందు స్వరూపం, ఆయన గుణాలు అజన్మ, అభోక్త, అయోనిజ, నిరాకారి, నిర్వికారి, నిరహంకారి. అలాంటి తండ్రి ఈ సృష్టిలో వచ్చినారు. అందుకే ఆయనకి నిరాకారి, నిర్వికారి, నిరహంకారి అయిన తండ్రి. గుణాలు సర్వగుణాలకి సాగరుడు. ఆయన ఎక్కడుంటారు? పరంధామంలో ఉంటారు. అది ఈ సూర్యచంద్ర నక్షత్ర మండలాలకు పైన, సూక్ష్మ లోకానికి పైన బ్రహ్మాండం 6వ మహాతత్వం, అదే పరంధామం. అక్కడ బాబా ఉంటారు. ఇది భగవంతుని యొక్క సత్య పరిచయం. అజన్మ అంటే జనన మరణ చక్రాల్లోకి రారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి జనన మరణ చక్రాల్లోకి వస్తారు. మత ప్రవక్తలు కావచ్చు, గురు, గోసాయి, సాధు, సన్యాసి, సత్పురుషులు, అనేక
దేవాత్మలు అందరూ జననమరణ చక్రాల్లోకి వస్తారు, సుఖ దుఃఖాలను అనుభవిస్తారు. కానీ భగవంతుడు జననమరణ చక్రాల్లోకి రారు, సుఖ దుఃఖాలను అనుభవించరు. ఆయన దివ్య ప్రవేశం చేస్తారు, దుఃఖాల నుంచి మనల్ని విడిపించేందుకు వస్తారు. అందుకే బాబా ఇక్కడ అంటున్నారు, ప్రపంచానికి తెలియదు. భగవంతుడు ఎవరో తెలిస్తే ఆ భగవంతుని యొక్క రచన ఆది మధ్యాంత గురించి కూడా తెలుస్తుంది కదా. భగవంతుని గురించి తెలీదు, వారి రచన గురించి తెలియదు. కావున ఇటువంటి మనుష్య సాంప్రదాయాలను అందులనే అంటారు కదా. ఈ స్థూలమైన 2 కండ్లు ఉన్నప్పటికీ జ్ఞానం అనే 3వ నేత్రం లేనటువంటి అంధులు. బాబా అదే అంటున్నారు, అందులనే అంటారు కదా. ధృతరాష్ట్రుని పిల్లలు ధృతరాష్ట్రులే. ఇంకొక వైపు దివ్య దృష్టి లభించిన మీరున్నారు. మీ పేరు బ్రహ్మకుమారి కుమారులు. బోర్డు పైన కూడా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని రాసి ఉంది. కేవలం బ్రహ్మకుమారీలు మాత్రమే ఉండరు, ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు. బ్రహ్మ లేకుండా బ్రహ్మకుమారీలు ఎక్కడి నుంచి వస్తారు? తండ్రికి కుమారులు కుమార్తెలు ఇరువురు ఉంటారు. ప్రజాపిత బ్రహ్మకే ఇంతమంది పిల్లలు ఉండగలరు, దత్త సంతానం, ముఖవంశావళి. కావున వీరు అనంతమైన తండ్రి అని అర్థం చేసుకోవాలి. బ్రహ్మ విష్ణు శంకర్లను రచించేది కూడా తండ్రియే. వారిని నిరాకారుడని అంటారు. మీకు తెలుసు, వీరు అనంతమైన తండ్రి పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా రచనను రచిస్తారు. ఈ రచన అంతా భగవంతుడిదే. నిజానికి మనుష్య మాతృలందరూ శివవంశీలే, కానీ శివుణ్ణి తెలుసుకోలేదు, మనం తెలుసుకున్నాం అంతే. ఇప్పుడు మీరు బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మ సంతానంగా అయ్యారు. ఇది కొత్త రచన. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా రచనను రచిస్తారు. కావున మిమ్మల్ని బ్రహ్మకుమారి కుమారులు అంటారు. ఎంతోమంది పిల్లలు ఉన్నారు, మరి తప్పకుండా వారంతా బేహద్ వారసత్వాన్ని తీసుకుంటారు కదా. తండ్రికి పిల్లలైనారంటే తండ్రి ఆస్తికి హక్కుదారులు కదా. ఈ బ్రహ్మకుమారి కుమారులను శివబాబా దత్తు తీసుకున్నారని మీకు మాత్రమే తెలుసు. మీరు నా పిల్లలు అని బాబా అంటున్నారు. ఆత్మలైన మీరు కూడా నిరాకారులే, కానీ జ్ఞానం సాకారంలో కావాలి కదా. మనం ఆది సనాతన దేవత ధర్మానికి చెందినవారం. బ్రహ్మ ద్వారా ఇక్కడే రచన జరుగుతుంది. శివ జయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. ఇక్కడ ఈ మగధ దేశంలోనే జన్మించడం జరుగుతుంది. ఈ దేశం చాలా పవిత్ర స్వర్గంగా ఉండేది. ఇప్పుడు ఇది నరకం. మగధ దేశము అని అంటారు. మగధ రాజ్యము, మగధ దేశం, మగధ రాజులు పరిపాలన చేసినందుకు మగధ దేశం అంటారు. మళ్ళీ అది స్వర్గంగా తయారవ్వాలి. శివబాబా మనకు రాజయోగాన్ని నేర్పించి పవిత్రంగా చేస్తున్నారు. పతిత పావనుడు భక్తుల రక్షకుడు భగవంతుడేనని మహిమ చేస్తారు. భక్తులే బాబా అంటారు. పావన బాబా అంటున్నారు, భక్తులే పిలుస్తూ ఉంటారు. పతితులుగా ఉంటూ కూడా స్వయాన్ని పతితులుగా భావించరు. పతిత పావన రాండి అంటారు, కానీ పతితులను పావనంగా చేసేకి రాండి అంటారు, కానీ మేము పతితులం అనేది తెలుసుకోలేదు. పావన ప్రపంచమని సత్యుగాన్ని అంటారు, పతిత ప్రపంచమని కలియుగాన్ని అంటారు. బాబా మీకంతా సత్యాన్ని వినిపిస్తారు. లక్షల సంవత్సరాల పాతదనేదే ఉండదు. లక్షల సంవత్సరాలు ఉంటే 5000 సంవత్సరాలకే మన జ్ఞాపకం వస్తలేదు, నేనే దేవతగా ఉంటేనే. ఇంకా లక్షల సంవత్సరాలంటే ఏం జ్ఞాపకం వస్తుంది? మనుషుడు ఘోర అంధకారంలో ఉన్నారు. అజ్ఞాన అంధకారం. భలే సోలార్ లైట్లు వచ్చినాయి, కానీ అంధకారం మాత్రం చీకటి. అజ్ఞానం అనే చీకటి. కలియుగం ఇప్పుడు ఇంకా బాల్యంలో ఉంది అని భావిస్తారు. కొన్ని లక్షల సంవత్సరాలు ఉందని భావిస్తారు, కానీ మృత్యువు మీ ముందు నిల్చోందని మీరు అర్థం చేసుకున్నారు. అంధకారము మరియు ప్రకాశాల వర్ణన సంగమయుగంలోనే జరుగుతుంది. ఇప్పుడు మీరు అపార ప్రకాశం లేకొచ్చారు. సత్యుగంలో మీరు దీన్ని వర్ణించలేరు. అక్కడ ఈ జ్ఞానమే ఉండదు. మీరు సత్యుగంలో సూర్యవంశీలుగా ఉన్నారు, మళ్ళీ చివరిలో చంద్రవంశీలుగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వంశీలుగా అయ్యారు. ఇప్పుడు బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేస్తున్నారు. మీరు సర్వోత్తమ బ్రాహ్మణ కులానికి చెందినవారు, మీరు ఉన్నతోన్నతమైన వారు. ఇది ఈశ్వరీయ కులం. బాబా వద్దకు వచ్చినప్పుడు మీరు ఎవరి వద్దకు వచ్చారు అని బాబా ప్రశ్నిస్తారు. మేము తండ్రి వద్దకు వచ్చామని అంటారు. 2 తండ్రులు ఉన్నారు, ఒకరు లౌకికము, మరొకరు పారలౌకికము. శాలిగ్రామాలందరికీ తండ్రి ఒక్క శివుడే. మీ బుద్ధిలో ఇది తిరుగుతూ ఉంటుంది. మనం ఒక్క తండ్రికి పిల్లలం, వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం.
నిరాకారుడు సాకారుని ద్వారానే వారసత్వం ఇస్తారు కదా. నేను సాధారణ తనువులేకి వచ్చి ప్రవేశిస్తానని స్వయంగా భగవంతుడు చెప్తున్నారు. సో బాబా అంటున్నారు, నిరాకారుడైన పరమాత్మ సాకారుని ద్వారానే వారసత్వాన్ని ఇస్తారు కదా. నేను సాధారణ తనువులేకి ప్రవేశిస్తానని స్వయంగా భగవంతుడు చెప్తున్నారు. పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వండి అని బాబా చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ దేహం నశ్వరమైనది, ఆత్మ వినాశం కాదు, అవినాశి. ఆత్మయే 84 జన్మలు తీసుకుంటుంది, కానీ దేహము కాదు. దేహం మారుతూ ఉంటుంది, అనేక జన్మలు మారుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒక జన్మకు ఒక్కొక్క మిత్ర సంబంధికులు ఉంటారు. ఇప్పుడు ఆత్మ బేహద్ తండ్రి నుండి పరంపిత పరమాత్మ ద్వారా వారసత్వం తీసుకుంటుంది. ఈ విషయాలను మీరే విని ధారణ చేస్తారు. సంస్కారాలు ఆత్మలోనే ధారణ అవుతాయి, ఆత్మలోనే సంస్కారాలు ఉంటాయి, కానీ శరీరంలో కాదు. మీ ఆత్మ సంస్కారాలు తమోప్రధానంగా ఉన్నాయి, వాటిని ఇప్పుడు మార్చాలి. కల్పతరువు వంటిది శరీరం అని అంటారు, కాయా కల్పతరువు అంటారు. శరీరము కల్పవృక్ష సమానంగా అవుతుంది, ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చాలా తక్కువ ఆయుష్ ఉంటుంది. తక్కువ ఆయుష్లోనే అకాల మృత్యువులు అనేది జరుగుతాయి. తక్కువ ఆయుష్ మళ్ళీ అకాల మృత్యువులు. ఇప్పుడు మీరు మృత్యువు పైన విజయాన్ని పొందుతున్నారు, అమరులుగా అవుతున్నారు. ఇచ్చా మృత్యు ఎప్పుడు కావాలంటే అప్పుడు 150 సంవత్సరాలైన తర్వాతనే శరీరం వదులుతాం. ఇప్పుడు బాబా అంటున్నారు, మృత్యువు పైన విజయాన్ని పొందుతున్నారు. మృత్యుంజయులం మనం. బాబా మృత్యుంజయుడైతే మనం మాస్టర్ మృత్యుంజయులు, మార్కండేయులు కదా. అక్కడ మృత్యువు ఎప్పుడూ కబలించదు, అకాలంగా ఎప్పుడూ శరీరాన్ని వదలరు సత్యుగంలో. ఈ శరీరము ఇప్పుడు వయస్సు అయిపోయింది కావున దీన్ని వదిలి కొత్త తీసుకోవాలి అని భావిస్తారు. శరీరం వదిలే సమయంలో బాజా భజంత్రీలు మ్రోగుతాయి, చూసారా? ఎవరి శరీరం వదిలే సమయంలో మంగళ వాయిద్యాలు మ్రోగుతాయి, జన్మ తీసుకునేటప్పుడు మ్రోగుతాయి. అక్కడ ఏడుపనే విషయమే ఉండదు. మీకు భ్రమరం యొక్క ఉదాహరణ కూడా అర్థం చేయించడం జరిగింది. మీరు బ్రాహ్మణి మరియు భ్రమరి ఇరువురు రాశి కలుస్తుంది. భ్రమరము ఏ పనైతే చేస్తుందో అదే మీరు కూడా చేస్తారు. ఇది అద్భుతం కదా. భ్రమరం యొక్క దృష్టాంతము తాబేలు, సర్పము మొదలైన దృష్టాంతాలన్నీ శాస్త్రాల్లో ఉన్నాయి. సన్యాసులు మొదలైన వారు కూడా ఈ దృష్టాంతాలను ఇస్తారు. ఇప్పుడు పిల్లలైనా మీరు బాబా ద్వారా అర్థం చేసుకుంటున్నారు. అది భక్తి మార్గం. అక్కడ గతంలో జరిగిన వాటిని గాయనం చేస్తారు. ఇప్పటి దీని మహిమ తర్వాత జరుగుతుంది. ఈ సమయంలోనే బాబా ఈ శరీరంలోకి ప్రవేశిస్తారు, బ్రహ్మ శరీరంలోకి. ఇతన్ని భగవంతుడు అనడానికి వీల్లేదు, మనిషి కదా ఆయన. భగవంతుడు ఎలా అవుతారు? అదే అంధశ్రద్ధ అవుతుంది. రాముణ్ణి కృష్ణుణ్ణి భగవంతునిగా భావించే మనుషులు కూడా ఉన్నారు, అనేక మంది. యద్భావం తద్భవతి. కృష్ణుణ్ణి రాముణ్ణి కూడా సర్వవ్యాపి అనేస్తారు. కొందరు కృష్ణుడి భక్తులు ఉంటారు, కొందరు రాధ భక్తులు ఉంటారు. రాధ భక్తులు ఎక్కడ చూసినా రాధయే రాధ అంటారు, కృష్ణుడి భక్తుడు ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడు అంటారు. జైసా దృష్టి వైసా సృష్టి. ఎలాంటి దృష్టిలో రాధని నింపుకుంటే రాధనే కనపడతారు, కృష్ణుడిని నింపుకుంటే కృష్ణుడే కనపడతారు. రాముడి భక్తులు అంతా రాముడే అని అంటారు. రాముడు కృష్ణుడి కన్నా గొప్పవాడని భావిస్తారు. ఎందుకంటే రాముడిని త్రేతాయుగంలో, కృష్ణుడిని ద్వాపర యుగంలో చూపించారు. ఎంత అజ్ఞానం! ఇప్పుడు బాబా పిల్లలైన మీకు అర్థం చేస్తున్నారు. ఎంతోమంది బ్రహ్మకుమారి కుమారులు ఉన్నారు, మరి తప్పకుండా బేహద్ తండ్రి కూడా ఉంటారు కదా. మీరు ఎప్పుడైనా ప్రజాపిత బ్రహ్మ అని పేరు విన్నారా అని మీరు ఎవరినైనా అడగచ్చు. బాబా స్వర్గం యొక్క కొత్త రచనను రచిస్తారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను కూడా గాయనం చేస్తారు. ఎప్పటి వరకైతే బ్రాహ్మణులైన మీరు బ్రహ్మముఖ వంశావళిగా కారో అప్పటి వరకు తాత నుండి వారసత్వాన్ని తీసుకోలేరు. బేహద్దు పిల్లలు బేహద్దు తండ్రి నుండే తీసుకుంటారు. ఇంతకు ముందు కూడా బాబా అంటారు తప్పకుండా తీసుకున్నారు. స్వర్గవాసులుగా ఉన్నారు, ఇప్పుడు నరకవాసులుగా అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా పరంపిత పరమాత్మ విష్ణుపురి అయిన స్వర్గాన్ని
రచించారు. ఇది ఎంత సహజమైనది. ఇంతకుముందు మీకు ఈ జ్ఞానం లేదు, నాలో ఈ జ్ఞానం లేదని ఇతడి ఆత్మ కూడా అంటుంది. నేను కూడా విష్ణువు యొక్క పూజారిగా ఉంటిని, ఆరాధిస్తూ ఉండ్రి. పూజ్యులుగా ఉన్న మనం ఇప్పుడు పూజారీలుగా అయ్యాం. బాబా అంటున్నారు, ఇప్పుడు బాబా వచ్చి పూజారీల నుండి పూజ్యులైన దేవతలుగా చేస్తున్నారు. కావున పిల్లలైన మీకు స్వయం పరంపిత పరమాత్మ వచ్చి మమ్మల్ని దత్తు తీసుకున్నారని లోపల ఎంతో సంతోషం ఉండాలి. మనుష్యులను దత్తు తీసుకుంటారు కదా, పిల్లలు లేని వాళ్ళు ఇతరులను దత్తు తీసుకుంటారు, పేదవాళ్ళనే దత్తు తీసుకుంటారు కదా. షావుకారులు ఎందుకు దత్తుపోతారు? షావుకారులు పేదవాళ్ళ ఇంటికి పోరు కదా, పేదవాళ్ళే షావుకారుల ఇంటికి వెళ్తారు. సో పేదవాళ్లను షావుకారులు దత్తు తీసుకున్నారు. కోట్ల ఆస్తి ఉండేటువంటి ధనమున్న వాళ్ళు దత్తు తీసుకున్నారు అంటే అప్పుడు ఎంత ఖుషి అయిపోతుంది. అట్లా బాబా అంటున్నారు, నేను మిమ్మల్ని దత్తు తీసుకున్నాను అపారమైన సుఖాన్ని ఇచ్చేందుకంటే మీకు లోపల ఎంత ఖుషి ఉండాలా అంటున్నారు. మనుషులను దత్తు తీసుకుంటారు. తమకు పిల్లలు లేరు అంటే దత్తత తీసుకునే మనుషులు చాలామంది ఉంటారు. అనాథాశ్రమానికి పోయి కూడా దత్తు తీసుకుంటారు. తన పిల్లలందరూ ఇప్పుడు రావణునికి చెందిన వారిగా అయిపోయినారని బాబాకు తెలుసు. కావున నేను వచ్చి మళ్ళీ దత్తు తీసుకోవాల్సి ఉంటుంది. బ్రహ్మ ద్వారా తమ పిల్లలని దత్తు తీసుకుంటాను. ఈ దత్తత ఎంత అద్భుతమైనది. శివబాబా మనల్ని బ్రహ్మ ద్వారా దత్తు తీసుకున్నారని మీకు మాత్రమే తెలుసు. పిల్లలైన మీకు బేహద్ వారసత్వాన్ని ఇచ్చేందుకు నేను మిమ్మల్ని దత్తు తీసుకున్నాను. ఈ బ్రహ్మ అయితే ఇవ్వలేరు కదా, ఆయన దగ్గరే లేదు కదా బేహద్ వారసత్వము. అందుకోసమే బాబా అంటున్నారు, ఈ బ్రహ్మ అయితే ఇవ్వలేరు కదా. ప్రజాపిత బ్రహ్మ కూడా మనిషే కదా. మనుష్యులు ఈ జ్ఞానాన్ని ఇవ్వరు. జ్ఞాన సాగరుడైన నిరాకారుడైన పరపిత పరమాత్మనే కూర్చొని ఈ జ్ఞానాన్ని ఇస్తారు. బ్రహ్మను లేదా విష్ణువుని జ్ఞాన సాగరుడనరు. ఈ ముగ్గురి మహిమ వేరు. బ్రహ్మ మహిమనే వేరు, విష్ణువు మహిమనే వేరు, శివుని మహిమనే వేరు. జ్ఞానసాగరుడు పతిత పావనుడు ఒక్క బాబానే. మొత్తం ప్రపంచ మనుష్య మాతృలందరూ వారినే పిలుస్తారు. ముక్తి ప్రదాత అంటారు. ఎవరి నుండైతే దుఃఖం లభిస్తుందో వారి నుండి ముక్తినివ్వడం జరుగుతుంది. బాబా కూడా ఇక్కడికి వచ్చి రావణ్ నుంచి విముక్తి చేస్తున్నారు. రావణ రాజ్యం కూడా ఇక్కడే ఉంది. కావున రావణ్ణి కూడా ఇక్కడే కాల్చుతారు. కాల్చిన తర్వాత బంగారు లంకను దోచుకునేందుకు వెళ్తున్నామని అంటారు. అసలు రావణుడంటే ఏమిటో ఈ శత్రువు ఎప్పటివాడో ఎవ్వరికీ తెలీదు. రాముని సీత దొంగలించబడిందని భావిస్తారే కానీ తామందరం శీతలమేనని భావించరు. రాముని భార్యకే రక్షణ లేకుంటే ప్రజలకేం రక్షిస్తారు? ఇవన్నీ మనుష్యులు తమోప్రధానంగా ఉన్నారు కాబట్టి అట్లా రాసినారు. రాముడు ఎంత ధర్మ సంపన్నుడు, చాలా ఈక్వల్ టు గాడ్ కదా. భగవంతునితో సమానమైన 14 కళా సంపూర్ణులైనప్పటికీ కూడా ఎంతో దయ, ప్రేమ, దానము, ఒకే కులం, ఒకే మతం, ఒకే రాజ్యం, అన్నింటిలోనూ ఐకమత్యం ఉండే రాజ్యమే రామరాజ్యం కదా. తో బాబా అంటున్నారు, మనం రావణ్ణి జైల్లో చిక్కుకొని ఉన్నామన్న జ్ఞానం ఎవరిలోనూ లేదు. కూర్చొని అనేక కథలు తయారు చేస్తున్నారు. దూరదేశంలో ఉండే నేను పరాయ దేశంలోకి వచ్చానని బాబా అంటున్నారు. ఈ పతిత ప్రపంచము పాతది కదా, ఇది రావణ్ణి ప్రపంచం. ఓ తండ్రి మీరు రండి, మేం పతితులుగా అయిపోయామని పిలుస్తారు. మిమ్మల్ని పావనంగా తయారు చేసేందుకు ఈ పతిత ప్రపంచంలోకి రావాల్సి వస్తుంది. అందులోనూ ఎవరైతే మొట్టమొదటి నంబర్లో పావనంగా ఉంటారో వారి శరీరంలోకే నేను వస్తాను. సుందరంగా ఉన్నవారే ఇప్పుడు శ్యామలంగా అయ్యారు. ఇవి ఎంత అద్భుతమైన విషయాలు. కృష్ణుణ్ణి శ్యామసుందరుడని ఎందుకంటారో ఎవరికీ తెలీదు. కేవలం ఒక్క కృష్ణుణ్ణే పాము కాటేసిందా? సత్యుగంలో ఈ సర్పాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ అంతిమ జన్మలో నా కోసం పవిత్రంగా అవ్వండి. తద్వారా పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. పంచవికారాలకు వశమైండేది అక్కడ పాము కట్టేసినట్లుగా చూపిస్తారు. కేవలం నన్నొక్కడనే స్మృతి చేయండి మరియు పవిత్రంగా అవ్వండి. అల్లాను స్మృతి చేస్తే వారసత్వం అనే బాదుషాహ్ వారసత్వం లభిస్తుంది. ఇది సహజ రాజ్యం పొందే మార్గం. శిశువు జన్మించగానే వారసత్వానికి అధికారిగా అవుతారు కదా. ఇక్కడ కూడా మేము బాబాకు పిల్లలుగా అయ్యాం కాబట్టి స్వర్గ రాజ్యాధికారానికి అధికారులుగా అవుతామని మీకు తెలుసు. ఎంత తెలుసు? నంబర్ 1, సత్వప్రధానం నుండి మీరు తమోప్రధానంగా అయిపోయారు. మళ్ళీ సత్వప్రధానంగా కావాలని బాబా చెప్తున్నారు. యోగము మరియు జ్ఞానాలను నేర్పించేందుకు ఒక క్షణం పడుతుంది.
బిడ్డ జన్మించగానే వారసత్వం నిశ్చితమవుతుంది. మీరు బాబాకు పిల్లలుగా అయ్యారు కావున రాజధాని యొక్క వారసత్వం లభిస్తోంది. కానీ అందరూ రాజులుగా రాణులుగా కారు. ప్రజలయ్యేకి ఇదే యోగమే, రాజులయ్యేకి ఇదే యోగమే. ఇది రాజయోగం. ఇక్కడ రాజా, రాణి, ప్రజలు, షావుకారులు, పేదవాళ్ళు అందరూ కావాలి. కావుననే రుద్రమాల అని గాయనం ఉంది. దాన్నే భక్తి మార్గంలో జపిస్తారు. మనం రాజయోగాన్ని నేర్చుకునేందుకు వచ్చామని మీకు తెలుసు. తల్లి తండ్రిని అనుసరించాలి. మొట్టమొదట సూర్యవంశీలుగా, చంద్రవంశీలుగా అవుతారు. ఎవరైతే తల్లి తండ్రిని అనుసరిస్తారో వారే సింహాసన అధికారులుగా అవుతారు, రాజ్యభాగ్యం పొందుతారు. వారే సుపుత్రులు. చాలా పురుషార్థం చేయాలి. పురుషార్థం లేకుండా ఏం లభిస్తుంది? ఏమీ లభించదు. బావిలో ఉండే నీళ్లు నోట్లోకి రావు పురుషార్థం లేకుండా. బాబా అంటారు, నేను ఎంత స్మృతి చేయమని చెప్పినా చెయ్యరు అంటున్నారు బాబా. నన్ను స్మృతి చేయమని చెప్పినా స్మృతి చెయ్యరు. నిజంగానే కదా, ఎంత చెప్తారు బాబా, కానీ ఎంత చేస్తాం? శ్రీమతం పైన నడవరు. లోపల సత్యత లేదు. మీకు వారసత్వం తాత నుండి లభిస్తుంది. బ్రహ్మ వారసత్వాన్ని, స్వర్గ వారసత్వాన్ని ఇవ్వలేరు. తాత సంపాదన పైన మనుమడికి హక్కు ఉంటుంది. తండ్రి సంపాదనలో పిల్లలు భాగస్వాములుగా అయితే వారు హక్కుదారులు అవుతారు. ఇక్కడ మీకు శివబాబా నుండి వారసత్వం లభిస్తోంది. జ్ఞాన రత్నాలు తండ్రి నుండే లభిస్తాయి కదా, అంతే కదా. జ్ఞానరత్నాలే అవినాశీ సంపాదన. బ్రాహ్మణులైన మనమే మళ్ళీ దేవతలుగా అవుతామని మీకు తెలుసు. జగతంబ ఎవరు? తానొక బ్రాహ్మణి అని బాబా అర్థం చేస్తున్నారు. తాను జ్ఞానేశ్వరిగా ఉంది, మళ్ళీ రాజరాజేశ్వరిగా అవుతుంది. మీరు కూడా ఆ విధంగా అవుతారు. మమ్మ ఒక్కరే కాదు, మనం కూడా ఇప్పుడు జ్ఞానేశ్వరిగా ఉన్నాం, భవిష్యంలో రాజరాజేశ్వరిగా అవుతాం, నంబర్ వారుగా అవుతాం. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते। ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. సారాంశం: ఆత్మలో ఉన్న తమోప్రధాన సంస్కారాలను స్మృతి శక్తి ద్వారా పరివర్తన చేసుకోవాలి. ఒకరోజు యోగ బలం అంటారు, ఒకరోజు స్మృతి యాత్ర అంటారు, ఒకరోజు స్మృతి అనేది శక్తి అంటారు. రకరకాలుగా చెప్తారు బాబా మనకి. స్మృతి ద్వారా పరివర్తన చేసుకోవాలి. సత్వప్రధానులుగా అవ్వాలి. సత్వప్రధానులుగా కావాలి కదా. తమో ప్రధానంలో ఉంటేమి సత్వప్రధానంగా కావాలి. బాబా నుండి రాజ్యం యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు సదా సుపుత్రులుగా అయ్యి శ్రీమతం పైన నడవాలి. సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి. ఇంపార్టెంట్. గాడ్ ఈజ్ ట్రూత్ కదా. బాబాకి సత్యం ఇష్టం. తల్లి తండ్రిని పూర్తిగా అనుసరించాలి. జ్ఞానరత్నాలను దానం చేయాలి. ఇంపార్టెంట్. దానం చేస్తే లభిస్తుంది రిటర్న్. ఆశీర్వాదాలు. వరదానం: తమ పరివర్తన ద్వారా నిరంతర విజయాన్ని అనుభూతి చేసుకునే సత్యమైన సేవాదారీలుగా కండి. స్వయం పరివర్తన అయిపోతే నిరంతరంగా విజయం లభిస్తుంది. వాళ్ళే సత్యమైన సేవాదారీలు. ఏ విధంగా నిరంతర యోగులుగా అయ్యారో అలా నిరంతర విజయీలుగా అయినట్లయితే సత్యమైన సేవాదారులుగా అయిపోతారు. సేవకు స్వయం పరివర్తనకు ఎంత సంబంధం ఉంది చూడండి. నిరంతర విజయులే సత్యమైన సేవాదారులు. దీన్ని బాగా ఆలోచించండి. నిరంతర యోగులే నిరంతర విజయులు. ఎందుకంటే విజయీ ఆత్మ ఎప్పుడైతే తన ప్రతి సంకల్పము, ప్రతి అడుగులో విజయాన్ని అనుభవం చేసుకుంటుందో అప్పుడు తన ఈ పరివర్తనను చూసి అనేక ఆత్మల సేవ స్వతహాగానే జరుగుతుంది. వారి నయనాలు ఆత్మికతని అనుభూతి చేస్తాయి. వారి నడవడిక బాబా చరిత్రల సాక్షాత్కారం కలిగిస్తుంది. మస్తకం ద్వారా మస్తకమణి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. ఈ విధంగా తమ అవ్యక్త ముఖం ద్వారా సేవ చేసే విశేషాత్మలనే సత్యమైన సేవాదారులు అని అంటారు. నేను సత్యమైన సేవాదారిని. బాబా మురళిలో కూడా సత్యత గురించి చెప్పారు.
సుపుత్రులుగా ఎవరు సుపుత్రులు అంటే ఆజ్ఞాకారీలు, మమ్మా బాబాని అనుసరించే వాళ్ళు ఆజ్ఞాకారులే అనుసరిస్తారు కదా. సెకండ్ థింగ్ సత్యత ఉండేవాళ్ళు. సో బాబా అంటున్నారు స్లోగన్, విశేషతలు లేదా గుణాలు దాత ద్వారా ఇవ్వబడ్డాయి కావున దాతనే చూడండి, వ్యక్తులను కాదు. అది కొంతమంది గుణాలను చూసి మోహితమైపోతారు, ఆకర్షింపబడతారు. తమకు నచ్చే గుణాలు వేరే వాళ్ళలో ఉన్నాయంటే ప్రభావితమైపోతారు. అవ్యక్త సూచన. అందుకయ్యే దాత ఇచ్చారు అని దాతని చూడండి కానీ వ్యక్తులను కాదు. అవ్యక్త సూచన. సదా అచలంగా అడోలుగా ఉంటూ ఏకరస స్థితిని అనుభవం చేసుకోండి. ఈరోజు విషయం, ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం ద్వారా వాయుమండలంను ఆత్మికంగా తయారు చేసుకున్నట్లయితే ఇతర అన్ని విషయాలు స్వతహాగా సరిపోతాయి. అందరూ ఐకమత్యంగా ఏకరసంగా అయిపోతారు. వాయుమండలం అట్లయిపోతే అయిపోతారు. అప్పటిక మాయ కూడా రాదు, ఎందుకంటే వాయుమండలం శక్తిశాలిగా ఉంటుంది. వాయుమండలంను శక్తిశాలిగా తయారు చేసేందుకు స్మృతి ప్రోగ్రాములు పెట్టుకోండి. ఇంపార్టెంట్ ఇది, స్మృతి ప్రోగ్రామ్. ఎక్కువ యోగ ప్రోగ్రాం ఉండాలి. బాబా మధుబన్ నుంచి అయితే హెడ్ ఆఫీస్ నుంచి మనకైతే పంపించినారు. మే జూన్ జూలై, మే అయిపోతా ఉంది. మే జూన్ జూలై 3 నెలలు పురుషార్థం చేయండి, తపస్య చేయండి. అప్పటిక మాయ కూడా రాదు. అందుకోసమే స్మృతి ప్రోగ్రాములు పెట్టుకోండి. మరియు పరస్పరంలో ఉన్నతి కోసం ఆత్మిక సంభాషణకు సంబంధించిన క్లాసులను పెట్టుకోండి. స్నేహ మిలనాలని చేయండి. ధారణా క్లాసుల్ని పెట్టినట్లయితే సఫలత లభిస్తుంది. అండర్లైన్ చేసుకోండి, ఇంపార్టెంట్ ధారణ. ఊరుకనే పైన తిన్నాము, చేసుకున్నాము, అయిపోగొట్టుకున్నాము, వెళ్ళిపోయినాము. ధారణ విన్నాము, వెళ్ళిపోయినాము, దాంతో ఏం ప్రాప్తి ఉంది? ధారణ కావాలి. ధారణ అయితేనే జీవితంలో పరివర్తన వస్తుంది. మన జీవితం దేనికోసం అనేది రియలైజేషన్ అవుతుంది. ఎంత బాగుంది అవ్యక్త సూచన, ఇంపార్టెంట్. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ అనేక సార్లు చెప్పాను, సండే రోజు అనగా రేపటి రోజున మురళీ పైన 11/4/2026 దాది డైరీల నుంచి పంపించిన, రాజు అన్నయ్య పంపించిన మురళీ పైన ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంది. కాబట్టి మీ అందరికీ పొద్దున ఉదయం ఆదివారం అయిపోయినాక సోమవారం రోజున మురళీలో మీకు పంపిస్తాం. దాన్ని వినండి, తర్వాత ప్రశ్నోత్తరాలు రాయండి. లేదా ఆదివారమైనా పంపిస్తాం. తర్వాత 10 గంటల తర్వాత పైబడి మీరు అంతవరకు బాగా చదువుకోండి. ఎట్లాగో సండే కాబట్టి టైం వేస్ట్ చేయకుండా చదవండి. హానెస్టీగా, నిజాయితీగా ప్రశ్నలు పంపించిన వాటిని డైరీలో రాసుకొని మురళి చూడకుండా రాయండి. మురళిని చదవండి, మురళి చూడకుండా రాయండి. ఎంత మాత్రం నాకు ధారణ అయింది అని చూసుకోండి. ఓకే, ధన్యవాదాలు. ఓం శాంతి.